హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోడింగ్ స్టార్ట్ చేద్దామా? సో ఇవాళ మనము పైథాన్లో ఉన్న లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాము. ఇవి ప్రోగ్రామింగ్లో డెసిషన్స్ తీసుకునే టైంలో ఇవి ఎలా హెల్ప్ అవుతాయనేవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రోగ్రామింగ్లో కొన్నిసార్లు చాలా మల్టిపుల్ కండిషన్స్ వస్తాయి కదా, అండ్ ఆర్ అలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి కదా, అప్పుడు మనము ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఎందుకంటే లాజికల్ ఆపరేటర్లో 3 మెయిన్ టైప్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఎండ్, ఆర్, నాట్. ఒక్కొక్కటి కూడా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దామా? ఎండ్ ఆపరేటర్. ఎండ్ ఆపరేటర్ అంటే మనం తీసుకున్న కండిషన్స్లో 2 కండిషన్స్ తీసుకుంటే ఆ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వి ట్రూ రావాలి. ఓవరాల్ రిజల్ట్ మనకి ట్రూ ఉండాలన్నమాట. అది ఒకవేళ 2 కండిషన్స్లో ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయితే కనుక మనకు ఓవరాల్ రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం పదండి. a = 10 అండ్ b = 5 అని ఇక్కడ ఉంది కదా. ప్రింట్ ఆఫ్ a > 5 అండ్ b < 10 అంటే ఇక్కడ a వాల్యూ అనేది 5 కన్నా ఎక్కువ, b వాల్యూ అనేది 10 కన్నా తక్కువ. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఇది ట్రూ అవ్వింది. ఇప్పుడు కింద స్టేట్మెంట్ చూడండి. ప్రింట్ ఆఫ్ a > 5 అండ్ b ఆల్సో > 10 అని ఇచ్చాము. ఇక్కడ a అనేది ఒక్కటి మాత్రమే 5 కన్నా ఎక్కువ, కానీ b వాల్యూలో 5 ఉంది ఆల్రెడీ, కానీ 10 కన్నా ఎక్కువ అని చెప్తున్నాము. అంటే దీని అర్థం ఏంటి? సెకండ్ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఇది ఓవరాల్ కూడా రన్ చేస్తే మనకి ఫాల్స్ అని వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే 2 కండిషన్స్ తీసుకుంటే ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే మనకు ఓవరాల్ రిజల్ట్ ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్. సో ఎప్పుడైనా సరే 2 కండిషన్స్ని వాడితేనే మనకి అవి సాటిస్ఫై అవుతున్నప్పుడు టైంలోని ఈ ఎండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ప్రింట్ స్టేట్మెంట్స్ వాడుతున్నప్పుడు మనము వేరియబుల్స్ని అసైన్ చేసి అప్పుడు ప్రింట్ వాడాలి, లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్, ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే a = 10 అండ్ b = 5 అని తీసుకున్నాం కదా. సో కింద ప్రింట్ స్టేట్మెంట్ ఎలా ఇస్తామంటే a > 5 ఆర్ b ఆల్సో > 10 అని ఇచ్చాము. ఇక్కడ a వాల్యూ b వాల్యూ డిఫరెంట్, a 10 b 5. సో a వాల్యూ 5 కన్నా ఎక్కువ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కానీ b వాల్యూ వచ్చేసి b వచ్చి 10 కన్నా ఎక్కువ అని ఇక్కడ మనం ఇచ్చాము, కానీ రియల్గా అది ఫాల్స్. సో ఈ 2 కండిషన్స్లో ఒక కండిషన్ అయినా ట్రూ అవుతుంది కాబట్టి ఈ ఓవరాల్ స్టేట్మెంట్ అనేది ట్రూ అని వస్తుంది. సో దిస్ హౌ ఆర్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ a < 5 b > 10 అని ఇచ్చాము. ఇక్కడ a వాల్యూ ఏంటి? 10 అనేది 5 కన్నా తక్కువ కాదు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ b ఆల్సో ఈజ్ > 10. దీంట్లో ఏంటి? b కూడా 10 కన్నా ఎక్కువ అని ఇచ్చాము, కానీ 2 స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి ఈ 2 కండిషన్స్ కూడా ఫాల్స్. సో ఓవరాల్ రిజల్ట్ అనేది ఫాల్స్. ఆర్ ఆపరేటర్లో కూడా ఎప్పుడు సింగిల్ స్టేట్మెంటే ట్రూ అయితే చాలు, మనకి 2 స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. సో దిస్ హౌ ఆర్ ఆపరేటర్ వర్క్డ్. సో ఇప్పుడు వచ్చి నాట్ ఆపరేటర్. నాట్ అంటే మనము కండిషన్ తీసుకున్నది ఏదైనా సరే మనకి అది రివర్స్లో రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఒకవేళ ట్రూ కండిషన్ తీసుకుంటే ఫాల్స్ అని, ఫాల్స్ కండిషన్ తీసుకుంటే ట్రూ అని అలా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు సేమ్ ఇందాక తీసుకున్న వాల్యూస్ a = 10 అండ్ b = 5 అని తీసుకున్నాక ప్రింట్ ఆఫ్ నాట్ ఆఫ్ a > 5 అని ఒక ఫస్ట్ కండిషన్ తీసుకున్నాము. నాట్ ఆపరేషన్లో ఎప్పుడు కూడా మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఎండ్కి ఆర్కి మాత్రము డబల్ స్టేట్మెంట్స్ కావాలి. సో నాట్ ఎప్పుడు కూడా సింగిల్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు a అనే వాల్యూ 5 కన్నా ఎక్కువ, 10 ఈజ్ > 5 విచ్ ఇస్ ట్రూ. కానీ ఇక్కడ నాట్ పెట్టాం కాబట్టి ఈ ట్రూ కండిషన్స్ని ఫాల్స్ కింద మార్చి మనకి రిజల్ట్ ఫాల్స్ ఇస్తుంది. సెకండ్ కండిషన్ చూడండి. ప్రింట్ ఆఫ్ నాట్ ఆఫ్ b > 10. b > 10 అంట, b = 5 కదా. సో 5 ఈజ్ నాట్ ఆల్వేస్ > 10 కాబట్టి నాట్ పెట్టాం కాబట్టి ఈ ఫాల్స్ కండిషన్ని నాట్ పెట్టడం వల్ల ట్రూ అయిందనమాట. సో మనం ఎప్పుడు కూడా కరెక్ట్ కండిషన్ పెడితే ఫాల్స్ అని, రాంగ్ కండిషన్ పెడితే ట్రూ అని ఈ నాట్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేటర్లో ఉన్న 3 మెయిన్ టైప్స్ ఆపరేషన్స్ అనమాట. అవి ఏంటంటే ఎండ్, ఆర్, నాట్. ఎండ్ అంటే ఓన్లీ
ద టూ కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. ఆర్ అంటే ఓన్లీ వన్ కండిషన్ ట్రూ అవ్వాలి. నాట్ అంటే మనం ఇచ్చిన కండిషన్ని రివర్స్ చేస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదా. సో లాజికల్ ఆపరేటర్స్ పైథాన్లో డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. మీ సిస్టంలో కూడా ట్రై చేయండి, ఎగ్జాంపుల్స్ని మాడిఫై చేయండి. ఈ వీడియోని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.